అయితే కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేసి బయటకు వచ్చారు మీరు. కోడి రామకృష్ణ గారు అంటే ఒక లైన్‌కి, ఒక ఫార్ములా సినిమాలకి అలవాటు పడిన వ్యక్తి కాదు. ఆయనే ట్రెండ్ సెట్ చేశారు. నాకు తెలిసి గ్రాఫిక్స్ పరిచయం చేసింది రామకృష్ణ గారు కదా! అవునండి. అమ్మోరు అవన్నీ. 'అమ్మోరు' అయన్నీ. 'అమ్మోరు' టైంలో ఉన్నారా మీరు? ఉన్నానండి. ఉన్నాను. 'దేవి' పిక్చర్ నేను పనిచేశాను. మొత్తం గ్రాఫిక్సేగా. 'దేవి.' 'దేవి' పిక్చర్‌కి నేనే కో డైరెక్టర్. అవునా? ఓకే. 'దేవి' మామూలు సూపర్ హిట్ అండి. పెద్ద హిట్. బ్లాక్ బస్టర్. అవును. ఒకళ్ళ ఇంటి పేరు కూడా అయింది సినిమాది. ఆ! ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? దేవిశ్రీ కాదండి. ప్రసాద్. అది తన సొంత పేరే దేవిశ్రీ ప్రసాదే. అవునా? ఇప్పుడు అందరూ చాలా మంది ఏమనుకుంటారంటే 'దేవి' సినిమా నుంచి వచ్చింది అనుకుంటారు. కాదు, కాదు, కాదు. ఆ మొదటి పిక్చర్ పిక్చర్ అదే కదా 'దేవి' మొదటి కదా? పిక్చర్ అదేనండి. హ్మ్. తన పేరే దేవిశ్రీ ప్రసాద్. ఓకే. సినిమా వల్ల రాలేదు. ఓకే. ఓకే. నేను కో ఒక డైరెక్టర్. క్లారిటీ దొరికింది. నేను సినిమాకి కో డైరెక్టర్. ఓకే. దేవి ప్రసాద్. ఓకే. ఇద్దరు దేవీలు ఉన్నారు ఆ సినిమాకి అని చెప్పి అనేవారు అనమాట. అవును, మిమ్మల్ని ఇద్దరిని. దేవి సినిమాకి ఇద్దరు దేవీలు ఉన్నారు అని. ఓకే. అలాగే మేము 'శత్రువు' సినిమా పనిచేసేటప్పుడే హ్మ్. సత్యమూర్తి గారు, వాళ్ళ నాన్నగారు. పిక్చర్కి సత్యమూర్తి గారు రైటర్, వాళ్ళ నాన్నగారు. మన దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదర్. హ్మ్. వాళ్ళ ఇంటికి సీన్స్ దీనికోసం వెళ్ళినప్పుడు ఏంటయ్యా మా అబ్బాయి పేరు పెట్టుకున్నావు అనేవాడు ఆయన. నేను మా అబ్బాయికి అంతా ఏదో న్యూమరాలజీ అవి అన్నీ చూసి పెట్టాను. నేను మా అబ్బాయి పేరు పెట్టుకున్నావు అంటే, మీ అబ్బాయి పేరు నేను పెట్టుకోలేదండి, నా పేరే మీ అబ్బాయికి పెట్టారు, ఎందుకంటే మీ అబ్బాయి కంటే ముందు నేను పుట్టాను. అదే సరదాగా సరదాగా అదే. సరదాగా అందులో మీరు శ్రీ పెట్టారు, నాకు శ్రీ లేదండి అని సరదాగా చెప్పాడు. ఆయన ముందు నుంచే ఆయన పేరు అదే. దేవిశ్రీ ప్రసాద్. ఓకే. ఓకే.